స్కూల్ వదలగానే అంజు వెళ్తూ ఉంటే అక్క అక్క ఆగక్క అంటూ ఆరు పాప పరుగులు పెడుతూ వస్తుంది. ఏంటి బుజ్జమ్మ అని అంజు అడగడంతో అక్క ఈరోజు కూడా నేను మీ ఇంటికి వస్తున్నానక్క అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే అవునా బుజ్జమ్మ ఈరోజు కూడా నువ్వు మా ఇంటికి వస్తున్నావా నిజమా అని అంజు అడుగుతూ ఉంటే అవునక్క అని ఆరు పాప చెప్తూ ఉంటుంది. అప్పుడే అమర్ కారులో వచ్చి రా అంజు వెళ్దాము అని చెప్తూ ఉంటే డాడ్ ఈరోజు కూడా బుజ్జమ్మ మన ఇంటికి వస్తుందంట అని అంజు చెప్తూ ఉంటే అవునా బుజ్జమ్మ నిజమా నువ్వు మా ఇంటికి ఏ రోజు కూడా వస్తున్నావా అని అమర్ సంతోషంగా అడుగుతూ ఉంటే అవును సార్ అని ఆరు పాప చెప్తూ ఉంటుంది. మీ మేడంకి చెప్పావా అని అమర్ అడగడంతో కావాలంటే మీరే అడగండి సార్ అని ఆరు పాప చెప్తుంది. సరే నువ్వు ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతాను అని అమర్ చెప్తాడు. ఇక ఆరు పాపకి అమర్ తన ఫోన్ ఇవ్వడంతో వెంటనే డయల్ చేస్తూ ఉంటుంది. అలా రింగ్ అవుతూ ఉంటే అమర్ ఫోన్ని చేతిలోకి తీసుకొని ఎప్పుడెప్పుడు లిఫ్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. వెంటనే బాగి ఆ నెంబర్ని చూసుకొని చాలా కంగారు పడిపోతూ ఏమే కరుణ ఆయన ఫోన్ చేస్తున్నారే అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే ఎవరే ఆయన అని కరుణ అంటూ ఉంటుంది. అదేనే మా ఆయనే అని బాగి నెంబర్ చూపిస్తూ ఉంటే ఇంకెందుకే ఆలస్యం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవే మాట్లాడు అని కరుణ చెప్తూ ఉంటుంది. అప్పుడు బాగి చీర చెంగుని ఫోన్కి అడ్డుగా పెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే అలా చీర కొంగుని అడ్డు పెట్టుకుని బాగి హలో అని చెప్పినా కూడా అమర్ బాగీ గొంతుని గుర్తుపట్టేసి బాగీని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గతంలో బాగీతో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ కూడా బాగీకి ముద్దు పెట్టడం దగ్గరికి తీసుకోవడం లాంటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు.